సువార్త అనగానే చాలా మంది మరణ సమాధి పునరుత్థానాలు మాత్రమే సువార్త అవుతుందని భావిస్తున్నారు. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ప్రభు వాక్యము ఎప్పటికీ నిలిచిపోతుంది. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అంటే వాక్యాన్ని కూడా ఏమన్నాడు? సువార్త. ఇంకా మీకు డౌట్ ఉంటే మత్తయి 11వ అధ్యాయానికి వెళ్ళిపోండి. యోహాను గారి దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభువు మాట అంటాడు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది అన్నాడు. సువార్త అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలే అని ఒకవేళ అనుకుంటే, యేసుక్రీస్తు ఇంకా మరణించలేదు, సమాధి చేయబడలేదు, మరలా పునరుద్ధానం కూడా జరగలేదు. మరి ఇవేవి జరగనప్పుడు యేసు ప్రభు ప్రకటించే సువార్త ఏంటి? భేదాలకు సువార్త ప్రకటించబడుతుంది అన్నాడు. అంటే వాక్యం అన్నమాట. అంటే వాక్యాన్ని కూడా సువార్త అంటారన్నమాట. గనుక ప్రతి సభలోనూ ఏమండి, ఈ బైబిల్ ఒపీనియన్ యూనివర్సిటీలో యేసుక్రీస్తు సువార్త చేయరండి, సువార్త చేయరండి అని ఏదో మమ్మల్ని చాలా మంది బ్యాడ్గా అనుకుంటూ ఉంటారు. తెలియక, వాళ్ళు మా ప్రియులు తెలియక అలా అనుకుంటున్నారు. కానీ సువార్త అంటే 66 పుస్తకాలలో ఉన్నది దేవుని వాక్యం అయితే, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాల్లో ఉన్న ప్రభువు వాక్యం ప్రకటించడం సువార్తే.